హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి ఈ యొక్క వీడియోలో మనం వన్ లైనర్ బిట్స్ దేని మీద అంటే పండగల మీద, ఫెస్టివల్స్. సో వన్ లైనర్ బిట్స్ ఆన్ ఫెస్టివల్స్ ఆల్రెడీ మనం చూడడం జరిగింది. ఏ రాష్ట్రంలో ఏ పండుగ జరుపుకుంటారు, ఎట్లా గుర్తుపెట్టుకోవాలా అని కోడింగ్ విధానంలో మనకి ఉత్తమ్స్ అకాడమీ నుంచి మీకు అందించాం. మరి వాటిని ఎందుకు ఒక్కసారి సరిపోదు కాబట్టి ఆల్రెడీ మీకు మ్యాక్సిమం ఇక పండుగలు ఎట్లా గుర్తుపెట్టుకోవాలో కూడా షార్ట్కట్లో కోడింగ్ విధానంలో మీకు నేర్పించాం. మరి ఈ యొక్క వీడియోలో మీకు ఆ యొక్క పండుగల మీద అన్నీ కూడా కంప్లీట్గా వన్ లైనర్ బిట్స్, బిట్ టు ఆన్సర్ ఈ విధంగా మీకు 150కి పైగా ఇక వన్ లైనర్ బిట్స్ అనేది మీకు ఇక్కడ అందిస్తున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవన్నీ ఒకసారి చేసిన తర్వాత ఇవి కూడా చేసామనుకోండి, ప్రాక్టీస్ చేసామనుకోండి, మాకు ఎగ్జామినేషన్లో ఏ పండుగ వచ్చినా మనం ఈజీగా అట్లే గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి వీటిని అయితే మీరు బాగా ప్రాక్టీస్ చేయాలా. అంటే ఇవి యొక్క వన్ లైనర్ బిట్ చేసే ముందుగా మీరు కంపల్సరీ మరొక్కసారి మీరు ఏం చేయాలంటే ఆ యొక్క పండుగలు అన్నీ ఉన్నాయి కదా, ముందు వీడియోస్లో పండుగల గురించి అన్ని ఏ స్టేట్ ఏ పండుగలు ఉన్నాయి కదా, ఆ యొక్క పండుగలు అన్నీ కూడా నేర్చుకుంటే ఇవి మీకు చాలా చాలా ఈజీగా ఉంటాయి. ఇవన్నీ కూడా కంపల్సరీగా ముందు ఎగ్జామినేషన్స్లలో, అది ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు, రైల్వే ఎగ్జామ్స్ కావచ్చు, ఎస్ఎస్ ఎగ్జామ్స్ కావచ్చు, స్టేట్ ఎగ్జామ్స్ కావచ్చు, హైకోర్టు ఎగ్జామ్స్ కావచ్చు, ఈ విధంగా అన్ని రకాల ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ తీసుకొని మీకోసం ప్రత్యేకంగా ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి వీటిని చాలా ఇంపార్టెంట్గా భావించి ముందుకెళ్దాం. మరి చూద్దాం మిత్రమా. నా క్వశ్చన్ నెంబర్ 91, వల్లం కాళీ బోట్ రేస్. ఓకే, వల్లం కాళీ బోట్ రేస్ సింపుల్గా గుర్తుంచుకోవాల్సింది బోట్ రేస్. గుర్తుపెట్టు, బోట్ రేస్ అంటే పడవ పండగ అంటే మనకు గుర్తు రావాల్సింది కేరళ. కేరళలో పడవలు తోలితే పెయిన్ కూడా వస్తుందని చెప్పడం జరిగింది అక్కడ మనం. కాబట్టి వల్లం కాళీ బోట్ రేస్ ఎక్కడ జరుపుకుంటారంటే కేరళ రాష్ట్రం జరుపుకోవడం జరుగుతుంది. దెన్ ఇన్ విచ్ స్టేట్ ఈజ్ అ డ్రై ఫెస్టివల్ సెలబ్రేటెడ్. సో డ్రై ఫెస్టివల్ సెలబ్రేట్ దీనికి చాలా ఉన్నాయి మనకు. డ్రై ఫెస్టివల్ ఎక్కడంటే అరుణాచల్ ప్రదేశ్లో. సో అరుణకు మనకు దారిలో రావాలి. అరుణ అంటే నీ లవర్ కాబట్టి నువ్వు అరుణకి ఏం చేయాలా, డ్రై ఫ్రూట్స్ బాగా పెట్టాలా. అరుణ సన్నగా ఉంది కాబట్టి డ్రై ఫ్రూట్స్ పెట్టాలా, లేకుంటే అవును మచ్చిక చేసుకోనుకుంటే డ్రై ఫ్రూట్స్ బాగా పెట్టాలా, అటు గుర్తుపెట్టుకో. ఓకే, అరుణకి ఏం చేయాలి, డ్రై ఫ్రూట్స్ బాగా పెట్టాలా. సో కాబట్టి డ్రై ఫెస్టివల్. ఇన్ విచ్ స్టేట్ ఈజ్ డ్రై ఫెస్టివల్ అంటే అరుణకు డ్రై ఫ్రూట్స్ పెట్టాలి, అరుణకు డ్రై ఫ్రూట్స్ పెట్టాలి. ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద ఫేమస్ షాంఘై ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్. షాంఘై ఫెస్టివల్. షాంఘై ఎక్కడ ఉందండి మనకు? షాంఘై చైనా. ఓకేనా, చైనా బీజింగ్తో పాటుగా షాంఘై అనేది చాలా పెద్ద పట్టణం. మరి మణిపూర్ ఇది కూడా, ఎందుకంటే మణిపూర్కు దగ్గరలోనే మనకు చైనా ఉంది కాబట్టి చైనాలో షాంఘై ఉంది. షాంఘై అనే పెద్ద పట్టణం ఉంది కాబట్టి మణిపూర్ అంటే మనకి ఏం గుర్తు రావాలి, షాంఘై గుర్తుకు రావాలా. దెన్ 94, విచ్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ద ఫుల్ మూన్ డే. సో ఫుల్ మూన్ డే అంటే పౌర్ణమి రోజు. సో పౌర్ణమి రోజున ఏ పండుగ జరుపుకుంటారు అంటే ఇక పండుగ రోజున మనం జరుపుకున్న పండుగ పేరంటే హోలీ. అదే మాదిరిగా మన భారతదేశంలో చివరి మంత్, మన భారతీయ క్యాలెండర్ ప్రకారం చివరి మంత్ జరిగిన పండుగ కూడా హోలీనే. అది ఎప్పుడంటే పౌర్ణమి రోజు జరపడం జరుగుతుంది హోలీని. దెన్ 95, బంద్ పథేర్ థియేటర్ ఈజ్ మెయిన్లీ ఏ ట్రెడిషనల్ ఆఫ్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా. సో బంద్ పథేర్ థియేటర్ ప్రధానంగా భారతదేశంలోని ఏ రాష్ట్రం యొక్క సాంప్రదాయం. సో బంద్ పథేర్. ఓకే, బంద్ పథేర్ ఎక్కడంటే జమ్మూ కాశ్మీర్. సో ఆర్టికల్ 370 రద్దు చేయకముందు అంటే ఇది స్పెషల్ స్టేటస్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట. ఆర్టికల్ 370 రద్దు చేయకముందు జమ్మూ కాశ్మీర్ ఎప్పుడు చూసినా బంద్లో జరిగేది, ఎప్పుడు చూసినా బంద్. ఇప్పుడే ఆర్టికల్ 370 రద్దు అయిందో, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉందో ఆ యొక్క రాష్ట్రం డెవలప్మెంట్ మీద ఇప్పుడు చాలా తగ్గిపోయింది, టెర్రరిజం కూడా చాలా తగ్గిపోతూ ఉంది అనమాట. ఒకప్పుడైతే మాత్రం ఆర్టికల్ 370 రద్దు కాక ముందు అయితే మాత్రం కంప్లీట్ ఎప్పుడు బంద్ అట్టు గుర్తుపెట్టుకో. సో జమ్మూ కాశ్మీర్లో ఎక్కువ బంద్లు జరిగేవి. ఇక్కడ బంద్ పథేర్ అనే పండుగ ఎక్కడ జరుపుకుంటారంటే జమ్మూ కాశ్మీర్. బంద్ పథేర్ ఫెస్టివల్ సెలబ్రేట్ ఇన్ జమ్మూ కాశ్మీర్. దెన్ 96, విచ్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్. ఏమంటాడు? ఎవ్రీ ఇయర్ ఇన్ ద లడక్ రీజన్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద 11th month ఆఫ్ ద టిబెటన్ క్యాలెండర్. సో టిబెటన్ క్యాలెండర్ ప్రకారం 11 నెలల మొదటి రోజున లడక్ ప్రాంతంలో ప్రతి సంవత్సరం ఏ పండుగ జరుపుకుంటారంటే లోసార్. సో
లడక్ జమ్మూ కాశ్మీర్ నుంచి విడిపోయినటువంటిది ఇది కూడా. సో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగా ఉండేది, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగా ఉన్న తర్వాత ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్ మరి లడక్ అనే 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయింది. కాకపోతే లడక్ అనేది కంప్లీట్గా యూనియన్ టెరిటరీ అయిపోతుంది. జమ్మూ కాశ్మీర్ ఇప్పటికీ యూనియన్ టెరిటరీ, కానీ పోను ఫ్యూచర్లో దాన్ని తిరిగి రాష్ట్ర హోదా ఇస్తామనేసి భారత ప్రభుత్వం ప్రకటించిందనమాట. కాబట్టి లోసార్, సో లోసార్ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారంటే లడక్. ద 97 లోసార్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ బై ద పీపుల్ ఆఫ్ విచ్ స్టేట్. ఏం చెప్పిన ఇక్కడ లోసార్ ఎక్కడ జరుపుకుంటారు? లడఖ్లో. కానీ ఏ కమ్యూనిటీ, ఏ ట్రైబల్స్, ఏ కమ్యూనిటీ అంటే మోనప్ప అని గుర్తు, మోన్ప. ద 98 గాంగర్, ఇది చాలా ఫేమస్ మనకి కదా గాంగర్. సో గంగార్ ఫెస్టివల్ ఈ ఫేమస్ ఫెస్టివల్ ఆఫ్ విచ్ స్టేట్? గంగార్ అంటే ఏమి చెప్పాలి? రాజస్థాన్. గాంగర్ ఫెస్టివల్ ఈ మెయిన్లీ సెలబ్రేట్ ఇన్ రాజస్థాన్. చాలా రాష్ట్రాలు జరుపుకుంటారు, కానీ మెయిన్ వచ్చేసి గాంగర్ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు అంటే రాజస్థాన్లో జరుపుకుంటారు. దెన్ 99 ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద యాన్యువల్ బోట్ రేస్ అంటే మనకు గుర్తురాల్సింది కేరళ. దెన్ 100 ఓనం ఈజ్ ఏ ట్రెడిషనల్ హిందూ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఓకే, సో ఓనం పండుగ ఎక్కడ జరుపుకుంటారంటే కేరళ. బోట్ రేసు కేరళనే. విషు ఫెస్టివల్ అనేది కేరళ యొక్క న్యూ ఇయర్. ఏ గాడ్ అక్కడ? విషు ఫెస్టివల్ కాబట్టి విష్ణువు. ఇవన్నీ కూడా గతంలో మనకు అడిగినటువంటి బిట్స్ అనమాట, చాలా ఇంపార్టెంట్. సో ఇవి మీరు బాగా గుర్తుపెట్టుకోండి మిత్రమా. కాబట్టి మీరు మన యొక్క ఆన్లైన్ కోర్స్ కావాల్సిన వాళ్ళు ఉత్తమ్స్ అకాడమీ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉందన్నమాట. సో ఉత్తమ్స్ అకాడమీ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఈ యొక్క అకాడమీ నందు మీకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించిన, లేకుంటే తెలంగాణ హైకోర్టు అయితేనేమి, మరి ఎస్ఎస్సి ఎగ్జామ్ CGL, CHS, MTSకి అయితేనేమి, బ్యాంక్స్కి అయితే అన్ని రకాల బ్యాంక్స్కి అయితేనేమి, మరియు ఆల్ టైప్ రైల్వే ఎగ్జామినేషన్స్కి మనకి యాప్ నందు మీకు అత్యద్భుతంగా జీకే క్లాసులు, ఇంగ్లీష్ క్లాసులు, టెస్ట్ సిరీస్లు, ఫుల్ కోర్సు అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఆఫ్లైన్ కోచింగ్ అయితే ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఆన్లైన్ కోచింగ్ తో పాటుగా మాకు ఒకవేళ ఈజీగా ఉంటుంది అనుకుంటే కమ్ టు ఆఫ్లైన్ కోచింగ్, దట్ ఈస్ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. సో ఈ యొక్క టర్నింగ్ పాయింట్కి వచ్చి మీరు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవచ్చు. ఇక్కడ అమ్మాయిలకు అబ్బాయిలకు వేరే హాస్టల్ వసతి కూడా ఉంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క నెంబర్ 8688080802కి కాల్ చేయండి. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా బాగా నేర్చుకోండి. సో థ్యాంక్ యూ. మరి మరొకసారి ఈ 50 బిట్స్ ఫాస్ట్గా రివిజన్ చేసుకుంటే మీకు ఈజీగా గుర్తుండిపోద్ది. థ్యాంక్ యూ.